నేను మీ మాలిని. మనసు చెప్పే కథ ఛానల్ని ఇంతలా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఈరోజు మౌన ప్రేమలో నుంచి పార్ట్ 2 సిరీస్ని చెప్పాను. ఈ ఫీలింగ్ మీకు కూడా కలిగితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ప్రేమని చెప్పలేక ఈ ఉత్తరంలో ప్రతి అక్షరం దాచేశాను. కానీ అప్పుడు నాకు తెలియదు ఈ ఉత్తరం తనకి ఎప్పుడూ చేరదని. ఒకరోజు నా ఫ్రెండ్స్ ద్వారా నాకు ఒక విషయం తెలిసింది. తను కూడా నన్ను ఇష్టపడింది, కానీ తన మౌనం వల్ల తన మనసులోని మాటల్ని కూడా చెప్పలేకపోయాడు. నేను కూడా నా మౌనంతో నా మనసులోని మాటల్ని చెప్పలేకపోయాను. రోజు కాలేజ్కి వెళ్ళేవాళ్ళం. అలా కాలేజీలోని బస్సులో ఇద్దరు ఎదురు పడుతూనే ఉన్నాం. ఒకరికొకరు చూసుకునేవాళ్ళం. అలా రోజు జరిగిన ప్రతి విషయం నా డైరీలో రాసేదాన్ని. అలా చూస్తూ చూస్తూ మా కాలేజ్ డేస్ కూడా అయిపోయాయి. ఇలా నా మౌన ప్రేమ మిగిలిన కాగితంలా ఉండిపోయింది. నాకు తెలిసి ఇలాంటి ఫీలింగ్ మీకు కూడా కలిగే ఉంటుంది అని నా అభిప్రాయం. ఏమంటారు? నా స్టోరీ మీకు నచ్చినట్లయితే ఇలాగే సబ్స్క్రైబ్ చేసేయండి.